వందనాలు. గుడ్ మార్నింగ్. సో నేను స్క్రీన్ కనిపిస్తుంది అంకుల్? కనిపిస్తుంది యోగి. ఎస్, థ్యాంక్ యూ. సో ఐ వుడ్ లైక్ టు రీడ్ సెకండ్ తిమోతి సెకండ్ చాప్టర్ వర్సెస్ 1 to 7. నేను ఇంగ్లీష్ లో చదువుతున్నాను. యూ దెన్, మై సన్, బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్ జీసస్, and the things you have heard me say in the presence of many witnesses, entrust to reliable people who will also be qualified to teach others. Join with me in suffering like a good soldier of Christ Jesus. No one serving as a soldier gets entangled in civilian affairs, but rather tries to please his commanding officer. Similarly, anyone who competes as an athlete does not receive the victor's crown except by competing according to the rules. The hardworking farmer should be the first to receive a share of the crops. Reflect on what I am saying, for the Lord will give you insight into all this. దేవునికి మహిమ కలుగును గాక. సో మనం చదువుకున్న ఈ వాక్యాన్ని బట్టి సో నేను మెయిన్ గా ఫోకస్ చేయాల్సిన 3 విషయాలు: ద సోల్జర్, అథ్లీట్ అండ్ ఫార్మర్. ఈ మూడు విషయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. మూవింగ్ ఆన్, ఫస్ట్ మనం చూస్తే సెకండ్ తిమోతి సెకండ్ చాప్టర్ 3 to 4 లో, జాయిన్ విత్ మీ ఇన్ సఫరింగ్ లైక్ ఎ గుడ్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. నో వన్ సర్వింగ్ as a soldier gets entangled in civilian affairs, but rather tries to please his commanding officer అని మనం చూస్తాం. సో సోల్జర్ కు ఉండాల్సిన క్వాలిటీస్ ని డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డివోషన్, ఈ 4 విషయాల్లో మనం చూసుకుంటాము. సో సెకండ్ తిమోతికి రాసిన రెండవ పత్రిక, పౌల్ గారు అప్పుడు జైల్లో ఉన్నప్పుడు అతను మరణానికి అది సమీపంగా ఉన్నప్పుడు తెలిసినప్పుడు ఈ యొక్క లెటర్ రాస్తారు. సో కాంటెక్స్ట్ ఇవ్వడానికి. అండ్ తిమోతికి రాస్తూ చెప్తారు తన యొక్క మినిస్ట్రీలో హార్డ్షిప్స్ వస్తాయి, విశ్వాసంగా ఉండి ఎట్లా మినిస్ట్రీని కొనసాగించాలో తిమోతికి పౌల్ గారు ఈ లెటర్ రాయడం ద్వారా మనం చూస్తున్నాము. ఫస్ట్ అనేది డిసిప్లిన్. గాడ్ విల్ డిసిప్లిన్ their own children. మనం Proverbs chapter 3:11-12 చూసుకుంటే ఏముంటదంటే, Proverbs chapter 3:11-12, my son, do not despise the Lord's discipline and do not resent his rebuke, because the Lord disciplines those who he loves, and a father the son he delights in. సో తన తండ్రి తన పిల్లల్ని డిసిప్లిన్ చేసే విధంగా మన దేవుడు మనల్ని మన జీవితంలో మన యొక్క లైఫ్ లో ఆయన డిసిప్లిన్ చేస్తారు. అది మనం అందరం గ్రహించి ఆ డిసిప్లిన్ ని మనం అంగీకరించి ముందుకు సాగాలి. సో Hebrews chapter 12:11 చూసుకుంటే, no discipline seems pleasant at the time but painful. Later on, however, it produces a harvest of righteousness and peace for those who have been trained by it. దేవుడు డిసిప్లిన్ చేస్తున్నప్పుడు అది మన మంచి కోసమే. సో మనం ఇదందరం గ్రహించి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అంగీకరించి మన జీవితంలో ముందుకు సాగాల్సింది. ఒక సోల్జర్ ఎట్లా డిసిప్లిన్ ఉంటాడో తన లైఫ్ లో ఏ విధంగా డిస్ట్రాక్షన్స్ లేకుండా మనం కూడా ఆయన మన జీవితంలో ఏదైతే పర్పస్ ఉందో ఆ పర్పస్ ని, ఆ కాలింగ్ ని మనం దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. సెకండ్ వన్ ఈస్ డెడికేషన్. సో మన యొక్క క్రైస్తవ జీవితంలో డెడికేషన్ అనేది ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. లూక్ చాప్టర్ 9:62 లో మనం చూసినట్లయితే, జీసస్ రిప్లైడ్, no one who puts a hand to the plow and looks back is fit for service in the kingdom of God. సో
a person who was plowing a field, ప్లవ్ చేస్తున్నవాడు వెనక్కి తిరిగి చూస్తే ఆ ప్లవింగ్ అయితే వెన్ ఈస్ ప్లవింగ్ ఏ ఫీల్డ్ ఆ ఫోకస్డ్ ఆ ఫుల్లీ ఫోకస్డ్ అనేది ఉండదు అనమాట. సో మనం ఏంటంటే వీ నీడ్ టు ఫోకస్ ఆన్ గాడ్ ఆల్వేస్. సో వీ నీడ్ టు హ్యావ్ దట్ డెడికేషన్. మనకి దేవుడు ఏదైతే ఆ, అనుగ్రహించారో, సో ఆ కాలింగ్ ని వీ నీడ్ టు బి కమిటెడ్ అండ్ వీ నీడ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ జీసస్ క్రైస్ట్ అండ్ మన మిషన్ ని మనం ప్లవింగ్ చేస్తున్నప్పుడు వెనక్కి తిరగకుండా ముందు నుంచి ఎట్లా చూసి వెళ్తారో, మనం కూడా మన పాస్ట్ జీవితంలో కొన్ని కొన్ని ఆ, ఆ, విషయాల్లో చూసుకుంటే పాతవి జ్ఞాపకం చేసుకోకుండా ముందున్న వాటిపైన మనం దృష్టి పెడుతూ ఆ, దేవుని రాజ్యంలో మనం ఉపయోగకారిగా ఉండే విధంగా మనం ముందుకు సాగాల. అండ్ మనకి ఎప్పుడు క్లియర్ కాన్షియన్స్ తో దేవుని దగ్గరికి వెళ్ళాలి. So we should not look our past, but we need to go to God with clear conscience. Hebrews chapter 10, 17 to 22. చూసుకున్నట్లయితే, then he adds, their sins and lawless acts I will remember no more. And where these have been forgiven, sacrifice for sin is no longer necessary. A call, therefore, brothers and sisters, since we have confidence to enter the most holy place by the blood of Jesus, by a new and living way opened for us through the curtain that is his body. And since we have a great priest over the house of God, let us draw near to God with a sincere heart and with the full assurance that faith brings, having our hearts sprinkled to cleanse us from a guilty conscience and having our bodies washed with pure water. So క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం కడగబడ్డాం కాబట్టి మనం హార్ట్ఫుల్ గా హోల్ హార్టెడ్ గా దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపాలను పాప క్షమాపణ కోసం వెళ్తే గాడ్ విల్ ఫర్గివ్ us, and then we need to go to God with clear conscience. So that is dedication. And then determination. ఏ విధంగా అయితే సోల్జర్ ఆ టఫ్ టైమ్స్ లో డిటర్మైండ్ ఉంటారో, మనం కూడా మన యొక్క ఈ విశ్వాస యాత్రలో మన డిఫికల్ట్ టైమ్స్ లో కూడా దేవుడు మనతో తోడు ఉండి డిటర్మైన్ ఉండి వీ టు బి డిటర్మైన్ ఇన్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్. మనం యోబు గారిని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అండ్ జోబ్ ఇన్ చాప్టర్ 13 verse 15 he says, though he slay me, yet I will hope in him. Yet will I hope in him. I will surely defend my ways to his face. సో ఏదైనా కానీ మన మంచి కోసమే అనుకుని దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రేమించేవారు వారికి అంత మంచి జరుగుతుందని వాక్యంలో ఉంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అవర్ గుడ్ దోస్ హూ లవ్ హిమ్. సో వీ నీడ్ టు బి డిటర్మైన్డ్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ మనం షడ్రక్ మెషక్ అబేద్నెగో చూసుకుంటే ఆ యొక్క సిచ్యువేషన్ లో కూడా దే ఫోకస్డ్ ఆన్ గాడ్. అండ్ దెన్ డానియల్ లయన్స్ డెన్ లో వేసినప్పుడు కూడా డిటర్మైండ్ గా ఉంటూ, అండ్ యోసేపుని ప్రిజన్ లో వేసినప్పుడు కూడా ఆయన ఏం భయపడకోకుండా దే ఆల్ ఫోకస్డ్ ఆన్ గాడ్. అలాగే అదే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు బి బోల్డ్ అండ్ దెన్ వీ నీడ్ టు ఫేస్ ఎవ్రీ సిచ్యువేషన్ with determination. And the next one is devotion. So devotion ఇక్కడ మనం సెకండ్ తిమోతిలో చూస్తే ఇట్ సేస్, సెకండ్ తిమోతి చాప్టర్ 2 verse 4, no one serving as a soldier gets entangled in civilian affairs, but rather tries to please his commanding officer. సో కమాండింగ్ ఆఫీసర్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కమాండింగ్ ఆఫీసర్ ఇస్ జీసస్ క్రైస్ట్. సో యేసుక్రీస్తు యొక్క మాటలు వింటూ మనం ఆయన వాక్యానుసారంగా జీవించి ఒక డివోషన్ మన జీవితంలో కలిగి ఉండి డివోటెడ్ లైఫ్స్ గా జీవించాలి. సో అండ్ we see in Matthew chapter 6 verse 24 లో, no one can serve two masters, either you will hate the one and love the other, or you will be devoted to the one and despise the other.
You cannot serve both God and money. So we need to serve God only. And no matter what, we need to put God first. Ultimate goal ఏంటంటే purpose to serve God in our lives. And everything should come second. ప్రతిది ఏదైనా కానీ అది సెకండ్ రావాలి, కానీ మన జీవితంలో దేవుడు we need to put God first in all situations. సో సోల్జర్ యొక్క క్వాలిటీస్ని ఇక్కడ చూస్తాం. అండ్ రెండవదిగా కంపీటింగ్ యాజ్ అన్ అథ్లెట్. 2 Timothy chapter 2 verse 5, it says, similarly, anyone who competes as an athlete does not receive the victor's crown except by competing according to the rules. చూసినట్లయితే 4 విషయాల గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రిపరేషన్, పర్సివరెన్స్, ప్యూరిటీ అండ్ ప్రైస్. ఫస్ట్ వచ్చేసి ప్రిపరేషన్. సో ఆ అథ్లీట్ ఏ విధంగా అయితే ట్రైన్ చేసుకుంటాడో తన బాడీని రోజు, ఎవ్రీడే they'll exercise, they'll sacrifice food, and then ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటారో అథ్లీట్ ఒక కాంపిటీషన్ కి, మనం కూడా మన జీవితాల్లో, మన లైఫ్స్ లో, వి నీడ్ టు ప్రే డైలీ, వి నీడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆ బైబిల్ స్టడీ, ఆ డివోషన్, స్పిరిచువల్ డిసిప్లిన్ ఉంటూ మనం ముందుకెళ్ళాల. అండ్ పాల్ గారు మనకు చెప్తారు, రన్ లైక్ ఎ రేస్ అని. ఫస్ట్ కొరింథియన్స్, ఐ వుడ్ లైక్ టు రీడ్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 9 verses 24 to 27. It says, do you know that in a race all the runners run, but only one gets the prize? Run in such a way as to get the prize. Everyone who competes in the games goes into strict training. They do it to get a crown that will not last, but we do it to get a crown that will last forever. Therefore, I do not run like someone running aimlessly. I do not fight like a boxer beating the air. No, I strike a blow to my body and make it my slave, so that after I have preached to others, I myself will not be disqualified for the prize. సో మన రోజు జీవితంలో డిసిప్లిన్ ఉంటూ, మనకు ఆఫీస్లో కానీ, మనకు ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా కానీ, we need to be sober minded always, focus on God, we need to be self disciplined all the time, and then look unto God. సెకండ్ వచ్చేసి పర్సివరెన్స్. సో పర్సివరెన్స్, ఎప్పుడైతే ఆ అథ్లెట్స్ ఆ యొక్క ట్రైనింగ్ ప్రాసెస్ లో వాళ్ళకి పెయిన్స్ వస్తాయి, ఫెటీగ్ అయిపోతారు, అప్పుడప్పుడు కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి, బట్ దే విల్ ప్రెస్ ఆన్, ముందుకు సాగుతూనే ఉంటారు. సో I would like to read Hebrews chapter 12 verse 1. It says, therefore, since we are surrounded by such a great cloud of witnesses, let us throw off everything that hinders and the sin that so easily entangles, and let us run with perseverance the race marked out for us. So we need to look unto Jesus. యేసుక్రీస్తు మీద మన ఆథర్ అండ్ ఫినిషర్, పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అని ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తుని మనం వెంబడిస్తూ మన యొక్క పాత జీవితాన్ని, మన యొక్క పాత విషయాలను జ్ఞాపకం చేసుకోకుండా, వాట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us, దానిపైన మనం దృష్టి పెట్టి ముందుకు సాగాలి. దెన్ థర్డ్ వన్ ఈస్ ప్యూరిటీ. సో మనం క్రైస్తవం, వి నీడ్ టు బి ప్యూర్ ఇన్ అవర్ థాట్, స్పీచ్, యాక్షన్స్. మన యొక్క నడవడికల్లో ప్రతిదీ పీపుల్ విల్ అబ్జర్వ్. కాబట్టి మన యొక్క వర్క్ ప్లేస్ లో కానీ, ఎక్కడైనా కానీ, మనం క్రీస్తుని పోలి జీవించాల, మన యొక్క కాండక్ట్ లో, బిహేవియర్ లో, మన క్యారెక్టర్ లో. సో ప్యూర్ గా ఎప్పుడు ఉంటూ, హోలీ, వి నీడ్ టు బి హోలీ, వీఆర్ సెట్ అపార్ట్ అని మనందరికి తెలుసు. కాబట్టి గాడ్ మేడ్ అస్ హోలీ, అండ్ దెన్ ఆ సెట్ అపార్ట్ లైఫ్స్ మనం జీవించాలి, లోకానుసారంగా కాకుండా వాక్యానుసారంగా. మనం వి నీడ్ టు కీప్ ఎవ్రీథింగ్ ఇన్ కంట్రోల్. మనం మన ఓన్ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ అయితే ఓడిపోతామేమో, కానీ వెన్ వి ఫోకస్ ఆన్ ద లార్డ్, యేసుక్రీస్తు యొక్క సహాయం తీసుకుని, ఆయన యొక్క స్ట్రెంగ్త్ తీసుకుని ముందుకెళ్తే, గాడ్ విల్ గివ్ అస్ విక్టరీ. కాబట్టి వీ నీడ్ టు లివ్ హోలీ లైఫ్స్, ప్యూర్ గా ఉండాలా. దెన్ ద ఫోర్త్ వన్ ఇస్ ప్రైజ్. సో అన్ అథ్లీట్ విల్ కంపీట్ ఫర్ ఏ ప్రైజ్, మనం చూస్తాం. సో మనం కూడా ఒకరోజు
మనకి దేవుడు రివార్డ్ ఇస్తారు. దట్ విల్ నాట్ పెరిష్ హెవెన్. మన సెకండ్ కమింగ్ వచ్చినప్పుడు, రిజరక్షన్ అయిపోయినాక, అండ్ దెన్ వెన్ గాడ్ జడ్జెస్, గాడ్ విల్ గివ్ అస్ క్రోన్. వీ నీడ్ టు రన్ ఏ రేస్ లైక్ దట్. మనకి దేవుడి నుంచి రివార్డ్ వస్తుంది, మనుషుల నుంచి కాదు. వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద లార్డ్ అండ్ put God first. I would like to read First Peter chapter 5 verse 4. And when the chief shepherd appears, you will receive the crown of glory that will never fade away. So దేవుడు ఇచ్చినప్పుడు అది దట్ విల్ బి ఎటర్నల్. కాబట్టి ఆ యొక్క దృష్టి పెట్టుకొని మన జీవితంలో ఈ కొద్ది జీవితంలో ఆయనకి నచ్చినట్టు జీవిస్తూ, మనం మనకు జీవితంలో దేవుడు నా గురించి ఏమనుకుంటున్నారు అనే ఆలోచన బట్టి ఇతర మనుషుల్ని ప్లీజ్ చేసుకోకుండా, వీ నీడ్ టు ఫోకస్ దట్ వీ నీడ్ టు ఆల్వేస్ థింక్ దట్ వీ నీడ్ టు ప్లీజ్ గాడ్ ఆల్వేస్. దేవుని ప్లీజ్ చేసే వాళ్ళని ఉండాలి, కానీ మనుషులు పీపుల్ ప్లీజర్స్ గా మనం ఉండకూడదు. సో ఆ ప్రైజ్ కోసం ఎలాగైతే అథ్లెట్ పరిగెడతారో మనం అలా పరిగెత్తాలి. మూవింగ్ ఆన్, థర్డ్ వన్ ఈస్ హార్డ్ వర్కింగ్ ఫార్మర్. సో ఇక్కడ 4 విషయాలు: సోయింగ్, సాక్రిఫైస్, స్టెడ్ ఫాస్ట్నెస్ అండ్ సక్సెస్. సెకండ్ తిమోతి 2:6 లో చూస్తే, ఐఎమ్ రీడింగ్ సెకండ్ తిమోతి 2:6. The hardworking farmer should be the first to receive a share of the crops. సో హార్డ్ వర్కింగ్ ఫార్మర్ కున్న 4 క్వాలిటీస్ చూసుకున్నట్లయితే, సోయింగ్. సో మనం కూడా మన జీవితంలో ఫెయిత్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ అవర్ లైఫ్. తో విశ్వాసం కలిగి ప్రతి జీవించాల. మనం ఆ పారబుల్ చూస్తాం, ఆ సీడ్స్ పారబుల్ చూస్తే కొన్ని మంచి నేల మీద పడినప్పుడు అవి ఫలం ఇస్తాయి. అది కూడా మనం దృష్టిలో పెట్టుకుని ప్రతిదీ దేవుడి వాక్యం ఏదైతే వింటున్నామో జస్ట్ వింటమే కాకుండా మనం పాటించే వారం ఉంటూ ముందుకు సాగే కృపను దేవుడు మనకు దయచేయాలని ప్రార్థిస్తున్నాను. అండ్ దెన్ టైం వచ్చినప్పుడు ఫార్మర్ హార్వెస్ట్ విల్ కమ్. కాబట్టి మనం వీ నీడ్ టు హ్యావ్ పేషెంట్ ఉంటూ, మన ఒక కార్యం చేస్తే ఇమీడియట్ గా రిజల్ట్ రాకపోవచ్చు, కానీ ఆ ప్రాసెస్ లో దేవుడు మనకు తోడుకున్నప్పుడు ఒకరోజు గాడ్ విల్ రిమెంబర్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ గాడ్ విల్ ఆనర్ అవర్ ఎఫర్ట్స్ అని నేను చెప్తున్నాను. అండ్ దెన్ ద సెకండ్ వన్ ఈ సాక్రిఫైస్. సో ఫార్మర్ హార్డ్ వర్క్ అండ్ సాక్రిఫైస్ చేస్తారు. అదే విధంగా మనం కూడా మన టైం, మన రిసోర్సెస్ ఏదైతే ఉందో ఇంక ఇతరులని సర్వ్ చేసే విధానంలో కూడా వీ నీడ్ టు సాక్రిఫైస్. అండ్ యేసుక్రీస్తు ఆయన సొంతంగా ఆయనే అంత గొప్ప దేవుడు. ఆయన మనల్ని ప్రేమించి, ఆయనకి ఎంత అధికారం ఉన్నా కానీ అంత వదిలేసి మన కోసం వచ్చి మరణించి, ఫర్ ద సేక్ ఆఫ్ గాస్పెల్ హీ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ కేమ్ ఆన్ దిస్ ఎర్త్. సో తండ్రి యొక్క చిత్తానుసారంగా లోబడి జీవించిన చొప్పున మనం కూడా క్రీస్తును పోలి ప్రతి విధంగా మనం హోలీగా ఉంటూ ముందుకు సాగే కృపను దేవుడు మనకు అందరికీ దయచేయాలని ప్రార్థిస్తున్నాను. స్టెడ్ ఫాస్ట్నెస్. సో ఫార్మర్ సీడ్ సో చేసినాక విల్ బి స్టెడ్ ఫాస్ట్, పేషెంట్గా ఉంటారు. సో ఆ ఫ్రూట్ ఆఫ్ లేబర్ ని చూసే విధంగా అది కూడా మన యొక్క ఫెయిత్ లో మనం కూడా స్టెడ్ ఫాస్ట్ గా ఉండాలి. ఇప్పుడు వీ టు ట్రస్ట్ గాడ్. ఏ విషయంలో అయినా ప్రార్థన చేసి, ప్రార్థన పూర్వకంగా వెళ్ళి దేవుణ్ణి ట్రస్ట్ చేసి వెళ్ళినప్పుడు గాడ్ విల్ రివార్డ్ ఇన్ హిస్ టైమింగ్. సో సమయానుసారంగా దేవుడు ప్రతిదీ సమయానుసారంగా చేస్తారు. కాబట్టి వీ టు హ్యావ్ పేషెంట్. I would like to read James chapter 5 verse 7. It says, "Be patient then, brothers and sisters, until the Lord's coming. See how the farmer waits for the land to yield its valuable crop, patiently waiting for the autumn and spring rains." కాబట్టి ప్రతి విషయంలో దేవుని తెలియని వాళ్ళకి చింత ఉండొచ్చేమో, కానీ మనం వి షుడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఎందుకంటే పుట్ ఆల్ యువర్ యాంగ్జైటీ బర్డెన్ అపాన్ హిమ్ అని ఉంటుంది. అండ్ దెన్ గాడ్ విల్ గివ్ అస్ పీస్. మన జీవితంలో ఆ ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ ని ఎప్పుడు క్యారీ చేసుకుంటూ మనం మన జీవితాన్ని ముందుకు సాగాలి. మనం బైబిల్లో చూసినట్లయితే నెహెమ్యా కూడా ఆ హార్డ్ వర్క్, ఆ స్టెడ్ ఫాస్ట్ గా ఉంటూ ఎంత అపోజిషన్ వచ్చినా కానీ హీ రిమైండ్ కమిటెడ్ టు ద టాస్క్ గాడ్ గేవ్ హిమ్. ఆ యొక్క వాల్స్ ని టు రీబిల్డ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం. ఆ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటాం. అండ్ దెన్ ద సక్సెస్ ఏంటంటే ఫార్మర్ రీప్స్ ద ఫ్రూట్ ఆఫ్ హిస్ లేబర్. సో అలాగే క్రైస్తవులైన మనం మన ఫెయిత్ఫుల్గా ఉన్నప్పుడు
దేవునికి నచ్చిన జీవితాలు జీవిస్తున్నప్పుడు గాడ్ విల్ సీ us ఫ్రమ్ హెవెన్ అండ్ దెన్ హీ విల్ రివార్డ్ us అండ్ వి విల్ సీ ద ఫ్రూట్. సో వీ నీడ్ టు లివ్ విత్ ఇంటిగ్రిటీగా ఉంటూ మనం ప్రతి జీవితంలో వీ నీడ్ టు సీక్ గాడ్ అనమాట విత్ ప్యూర్ హార్ట్. అండ్ దెన్ వీ నీడ్ టు సీక్ హిస్ అప్రూవల్ రాదర్ దెన్ పీపుల్స్ అప్రూవల్, మ్యాన్స్ అప్రూవల్. సో దేవుడికి ఇది నచ్చుద్దా, దేవుడు ఏమనుకుంటారు ఇది చేస్తే, లార్డ్ వాట్ ఈజ్ యువర్ విల్, తన నీ చిత్తం ఏంటి అనే జీవితంలో మన సొంత డెసిషన్స్ కాకుండా దేవుని చిత్తానుసారమైన డెసిషన్స్ మనం తీసుకుని ముందుకెళ్ళాలి. Revelation chapter 22 verse 12. I'm reading. Look, I am coming soon. My reward is with me, and I will give to each person according to what they have done. సో ప్రతిదీ మంచి చెడు ప్రతిదీ దేవుడు మనకి జడ్జ్మెంట్ అప్పుడు మనం చూస్తాం కాబట్టి, లుక్ ఐఎమ్ కమింగ్ సూన్, మై రివార్డ్ ఈస్ విత్ మీ అండ్ ఐ విల్ గివ్ టు ఈచ్ పర్సన్ అకార్డింగ్ టు వాట్ దే హ్యావ్ డన్. సో దేవుడు రాకడ అతి సమీపంలో ఉంది కాబట్టి గాడ్ హెల్ప్ us టు లివ్ గాడ్లీ లైఫ్స్ అండ్ దెన్ ప్రతి విధంలో మంచి చేయడానికి మనం ముందుకు ఉండాలి. సో వన్స్ అగైన్ జస్ట్ టు సమ్మరైజ్, వి సీ I pray that we live like a soldier, athlete and farmer. Soldier lo we need to be disciplined, dedicated, determined and devoted to Christ with an unwavering focus on his mission. And then we need to compete as an athlete. We need to be prepared always. Be prepared, persevere, maintain purity, and then remember the eternal prize that awaits for us, that God will give us one day. And as a hardworking farmer, we need to sow the word of God and sacrifice for others, remain steadfast in our faith, and expect success in God's time. దేవుని యొక్క సమయంలో సక్సెస్ ని మనం ఎదురు చూడాలి. అండ్ దెన్ మోర్ ఇంపార్టెంట్లీ వి మెయింటైన్ ఏ క్లియర్ కాన్షియన్స్. మనస్సాక్షి అనేది మనం క్లియర్గా ఉంచుకోవాలి ఎప్పుడు. సర్వింగ్ గాడ్ విత్ ఇంటిగ్రిటీ. సో ఆయన యొక్క సత్యాన్ని గ్రహించి ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం కాబట్టి, సో కాన్ఫిడెంట్ గా దేవుని దగ్గరికి వెళ్ళి ఏదైనా కానీ మన జీవితంలో మన జరుగుతుందంటే ఆయన కృప వల్లే కాబట్టి, సో వీ నీడ్ టు గో టు గాడ్ విత్ క్లియర్ కాన్షియన్స్. మనస్సాక్షితో దేవుని దగ్గరికి వెళ్ళి మనం జీవించాలని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. సో థ్యాంక్ యూ. అండ్ దెన్ ఏమైనా తప్పులుంటే క్షమించండి. దేవునికి మహిమ కలుగును గాక. అండ్ నా గురించి మా ఫ్యామిలీ గురించి మీరు ప్రార్థించమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. Thank you, Yogi. Very well explained.